ఈ వీడియోలో మనము ఓటు ఎన్ని రకాలుగా ఉంటుంది అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాము. అంటే టెండర్ ఓటు అంటే ఏమిటి, సర్వీస్ ఓటు అంటే ఏమిటి, ఛాలెంజ్ ఓటు అంటే ఏమిటి, అదేవిధంగా ఈడీసీ ఓటు అంటే ఏమిటి, టెస్టింగ్ ఓటు అంటే ఏమిటి, నాట్ టు ఓట్ అంటే ఏమిటి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా క్లుప్తంగా నేర్చుకోబోతున్నాము. ఈ ఓటు రకాలలో మొదటిది అయినటువంటి టెండర్ ఓటు గురించి ఇప్పుడు నేర్చుకుందాం. టెండర్ ఓటు అంటే ఎవరైనా వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతడి ఓటు ఇంతకు ముందే మరొక వ్యక్తి వేసినట్లయితే ప్రిసైడింగ్ అధికారి అతడికి బ్యాలెట్ ఓటు ఇచ్చి వేయించాలి. దీన్ని టెండర్ ఓటుగా పిలుస్తారు. ఈ సమాచారాన్ని ఫారం 17(b)లో నమోదు చేయవలసి ఉంటుంది. రెండవది సర్వీస్ ఓటు. సర్వీస్ ఓటు అంటే ఎవరైనా సర్వీసు ఓటర్లు తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఓటు వేయడానికి ఎన్నికల అధికారుల ద్వారా ముందస్తు అనుమతి తీసుకుంటే వారి పేర్లు క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ లిస్టులో ఉంటుంది. అలాంటి వ్యక్తి ఓటు వేయడానికి వస్తే జాబితాలో చూసుకొని సాధారణ ఓటరు మాదిరిగానే అతడికి ఓటు హక్కును కల్పిస్తారు. సో ఇటువంటి ఓటునే సర్వీస్ ఓటు అని పిలుస్తారు. మూడవది ఛాలెంజ్ ఓటు. ఛాలెంజ్ ఓటు అంటే ఓటరు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎన్నికల ఏజెంట్లు ఆ ఓటరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత ఎన్నికల అధికారి ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ₹2 రుసుముతో రసీదు ఇస్తారు. వచ్చిన ఓటరు నిజమైన వారా కాదా అని విచారిస్తారు. నిజమైన వారిని తేలితే అతడికి ఓటు హక్కు కల్పించి తిరిగి ఆ ₹2 రుసుమును ఓటరుకు చెల్లిస్తారు. అతను నిజమైన వారు కాదని తేలితే అతడిని అక్కడ ఉన్నటువంటి SHO గారికి అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఓటు వేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈ విధంగా చేసే ఓటునే ఛాలెంజ్ ఓటు అని పిలుస్తారు. నాలుగవది ఈడీసీ ఓటు. ఈడీసీ ఓటు అంటే ఎన్నికల సిబ్బంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఈడీసీ కలిగి ఉంటే అతడి వివరాలు మార్కుడు కాపీలో చివర నమోదు చేస్తారు. సాధారణ ఓటరు మాదిరి ఓటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఈ విధంగా ఓటు వేయడాన్ని ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఓటు అంటాము. ఐదవది టెస్టింగ్ ఓటు. టెస్టింగ్ ఓటు అంటే ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ నుంచి వచ్చే స్లిప్లో తాను ఓటు వేసిన వ్యక్తికి పడలేదని తెలిపితే రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటారు. అతనికి మరోసారి బ్యాలెట్ ఇస్తారు. ఓటు వేసేందుకు మరోసారి వెళ్ళేటప్పుడు అతనితో పాటు పోలింగ్ ఏజెంట్ను తీసుకెళ్ళి వారి సమక్షంలో ఓటు వేయిస్తారు. వేసిన ఓటుకు వచ్చిన స్లిప్లో తేడా ఉంటే ఆర్ఓకు సమాచారం ఇచ్చి ఓటింగ్ ప్రక్రియను నిలిపివేస్తారు. వేసిన ఓటుకు వీవీప్యాట్లో వచ్చిన స్లిప్పుకు తేడా లేకుంటే ఆ సమాచారాన్ని 17(c)లో నమోదు చేయడంతో పాటు ఏ అభ్యర్థికి ఓటు రికార్డు చేశారనే విషయాన్ని స్పష్టంగా రాయడం జరుగుతుంది. ఈ విధంగా ఓటు వేయడాన్ని టెస్టింగ్ ఓటు అంటాం.
ఇక చివరిది నాట్ టు ఓట్. నాట్ టు ఓట్ అంటే ఒక వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఓటు వేయనని అంటే అతని కోరిక మేరకు పిఓ అతడిని బయటకు పంపిస్తారు. నాట్ టు ఓట్ అని రాసి ఆ ఓటును వేరే ఓటరుకు ఇస్తారు.